గత ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి చోటు చేసుకుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ దుర్వినియోగమైన కొంత మొత్తాన్ని తిరిగి రికవరీ చేయగలిగామని తెలిపారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి చోటు చేసుకుందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు తెలియజేశారు. సోషల్ ఆడిట్ డైరెక్టరే అవినీతికి పాల్పడినట్లు గుర్తించామని, అందుకే అతడిని వెంటనే తప్పించామని వెల్లడించారు. అదనంగా సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో కొత్త అధికారులను నియమించామని అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ దుర్వినియోగమైన కొంత మొత్తాన్ని తిరిగి రికవరీ చేయగలిగామని తెలియజేశారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంలో మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రత్యేకించి ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో చాలా అవినీతి జరిగింది అనేది గత సంవత్సరాలుగా విన్నాం అధ్యక్ష. రాగానే దాని మీద చాలా కూలంకషంగా రివ్యూస్ చేసాం. రివ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా అవినీతి అయితే ఉంది. దానికి సంబంధించి మేము తీసుకున్న ఉన్న చర్యలు ఏంటి, ఆకస్మిక తనిఖీలు అధ్యక్ష. ఒకటి, నిఘా సామాజిక తనిఖీ మరియు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు నకిలీ మస్తరు జాబితా, తప్పుడు చర్యలను గుర్తించడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. అలాగే క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఉంటుంది. ఇది రెండవది. ఆన్లైన్లో కేటాయించిన పని నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో గుర్తించడానికి నాణ్యత నియంత్రణ తనిఖీలు నిర్వహించడం అవుతుంది. ఒక నిర్దిష్టమైన ఫిర్యాదు అనేది విచారణ నిర్వహించడం అయినది బాధ్యులుగా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి దాదాపు 39,329.37 మొత్తాన్ని దుర్వినియోగం చేసినట్టు నిర్ధారణ అయింది. వారిని విధుల నుండి సస్పెండ్ చేయడం అధ్యక్ష. అదనంగా విభాగం యొక్క సామాజిక తనిఖీ బృందం 25 మండలాలకు గాను 16 మండలాల అక్రమాలను గుర్తించింది. ఇందులో వివిధ కేడర్లో 520 మంది వ్యక్తులు ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం నిధుల దుర్వినియోగం 74,57,280 అధ్యక్ష. రెండో ప్రశ్నకి ఇది. అలాగే మూడో ప్రశ్నకి అవినీతికి పాల్పడిన 520 మంది వ్యక్తుల్లో 31 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్, అలాగే 12 మంది ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగులను కూడా సస్పెన్షన్లో ఉంచడం అయింది. 275 మందిపై క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యాయి. మిగిలిన వ్యక్తులపై వ్యక్తిగత విచారణలు మరియు ఇతర విధానాల ద్వారా చర్యలు కొనసాగుతాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఖచ్చితంగా చెల్లిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విద్యారంగంపై చర్చ కావాలని అడిగి వైసీపీనే పాల్గొనలేదని, వాస్తవాలు వినే పరిస్థితిలో వైసీపీ లేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై వైసీపీ ఆరోపణలకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై వాస్తవాలను వినే పరిస్థితిలో వైసీపీ లేదని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయంపై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సమాధానమిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుండటంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలుగజేసుకుని వైసీపీ సభ్యుల ఆరోపణలు తిప్పికొట్టారు. మంత్రి మాట్లాడుతూ విద్యారంగంపై శాసన మండలిలో చర్చ జరిగితే వైసీపీ సభ్యులు ఎందుకు బయటకు వెళ్లారని ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ ఆ రోజు చెప్పానని, మీరెందుకు బాయ్కట్ చేశారని నిలదీశారు. ఆ రోజు జరిగిన చర్చలో ఫీజు రియంబర్స్మెంట్పై చాలా స్పష్టంగా చెప్పామని వినకుండా, చదవకుండా మళ్లీ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నోట్ పంపిస్తామని ఒకసారి చదవాలని హితవు పలికారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వాస్తవాలు చెబుతుంటే దానిని కూడా ఓర్చుకోలేకపోతున్నారని, వైసీపీ హయాంలో 4,200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని ఆరోపించారు. అవునో కాదో చెప్పాలని వివరాలు పంపిస్తామన్నారు. స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్, పీజీ ఫీజు రియంబర్స్మెంట్ వివరాలన్నీ అందులో ఉన్నాయని, 2019లో ఆనాటి ప్రభుత్వం పెట్టిన బకాయిలను 16 నెలల తర్వాత వైసీపీ ప్రభుత్వం చెల్లించిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలే అయిందని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఖచ్చితంగా చెల్లిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. మినిమం 2 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అన్నా లేదా 6 సంవత్సరాల ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి. అదే విధంగా కనీసం 1000+ పబ్లికేషన్స్ చేసి ఉండాలి. QS వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ హావ్ అట్లీస్ట్ 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అని, NIRF ర్యాంకింగ్స్కి వచ్చేగల కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఉండాలని UGC చెప్తుంది. అంటే
మనం చేసిన చట్టాలు యూజీసీకి కాంట్రడిక్టరీగా ఉండటం వల్ల మనకి ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలు రాకుండా పోయినాయి అధ్యక్ష. మనం చూస్తే మన జరిగిన ఎడ్యుకేషన్ దానిపైన కూడా మనం డిస్కస్ చేసాం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ చూస్తే అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రం 36.5%లో ఉంది. కానీ తమిళనాడు 47%, కేరళ 41.3%లో ఉంది. ఇదొక ఫోకస్డ్గా పెట్టుకుని మేము ముందలు తీసుకెళ్ళిన లక్ష్యంతో చేస్తున్నామని ఆనాడు చాలా స్పష్టంగా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కూడా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ చాలా గౌరవ సభ్యులు అడిగారు, 35% సీట్లు ఏదైతే ఉందో అది క్లియర్గా ఎప్సెట్ ద్వారా అది ఫిల్ అవుతాం జరుగుతుంది. మిగతా 65% సీట్లు విద్యార్థులందరూ వాళ్ళ మెరిట్ ప్రకారం, అంటే లోకల్గా వాళ్ళు పెట్టుకున్న ఏదైతే ఎగ్జామ్స్ ఉందో దాని ప్రకారం ఫిల్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. శాసనసభలో సభ్యులపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సీరియస్ అయ్యారు. దయచేసి సభ్యులు సభలో ఫోన్లో మాట్లాడవద్దని, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇది విజ్ఞప్తి అని, విజ్ఞప్తులు 1-2 సార్లు మాత్రమే ఉంటాయని రఘురామరాజు తెలిపారు. శాసనసభలో సభ్యులపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సీరియస్ అయ్యారు. సభలో సభ్యులు ఫోన్ మాట్లాడడంపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీలో కొంతమంది సభ్యులు ఫోన్ మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ఒక పవిత్ర వేదిక అని, ఇక్కడి గౌరవాన్ని అన్ని సందర్భాల్లో రక్షించాల్సిన బాధ్యత సభ్యులపై ఉందని డిప్యూటీ స్పీకర్ గుర్తు చేశారు. అత్యవసర పరిస్థితి అయితే ఫోన్ బయటకు వెళ్లి మాట్లాడాలని సూచించారు. ఫోన్ను సభ్యులు సైలెంట్లో పెట్టుకోవాలన్నారు. సభలో చర్చలు జరుగుతున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా కొందరు సభ్యులు ఫోన్లో మాట్లాడడం సరికాదన్నారు. ఇది విజ్ఞప్తి అని, విజ్ఞప్తులు 1-2 సార్లు మాత్రమే ఉంటాయని రఘురామ తెలియజేశారు. రఘురామ వ్యాఖ్యలపై సభ్యుడు వేగుల జోగేశ్వరరావు స్పందించారు. సభలో జామర్లు పెట్టాలని సూచించారు. దీనిపై రఘురామ మాట్లాడుతూ, మన బలహీనత జామర్లపైకి నెట్టొద్దని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. కొందరు గౌరవ సభ్యులు మొబైల్ ఫోన్లో మాట్లాడేస్తున్నారు డైరెక్ట్గా. ఇక్కడ మరీ ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకోమని చెప్పి విజ్ఞప్తి. 1-2 సార్లు విజ్ఞప్తులు ఉంటాయి అంతే. ఏమంటే మనం జామ్ చేసుకోగలిగితే క్రమశిక్షణ మనకు ఉండాలండి. అందుకని ఇప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటే ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటే వస్తాయి. అర్జెంట్ మెసేజ్ ఉంటే మీ అవసరం ఉన్నప్పుడు అర్జెంట్ అని పెట్టినప్పుడు మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. సో అంచేత జామర్ మీద వంకపెట్టి మన బలహీనతల్ని జామర్ మీద పెట్టొద్దని చెప్పి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రం గేట్ బయట నోటీస్ బోర్డులో హాల్ టికెట్లు వారీగా కేటాయించిన గదుల వివరాలను పెట్టడంతో విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్లను చూసుకుని కేంద్రం లోపలికి వెళ్లారు. విద్యార్థులకు తనిఖీలు చేసిన అనంతరం పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పించారు. 10వ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు తల్లిదండ్రుల రాకతో సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులకు తనిఖీలు చేసిన అనంతరం పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం సదుపాయం కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ విధించారు. జిల్లాలో మొత్తం 31,231 మంది 10వ తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో రెగ్యులర్ విద్యార్థులు అబ్బాయిలు 11,696, అమ్మాయిలు 15,987 మంది ఉన్నారు. ఓపెన్ స్కూల్స్ కు సంబంధించి అబ్బాయిలు 1,320, అమ్మాయిలు 423 మంది పరీక్షలకు ఫీజు చెల్లించారు. ఇక సప్లిమెంటరీ విద్యార్థులు అబ్బాయిలు 1,196, అమ్మాయిలు 609 మంది పరీక్షలకు హాజరుకోబోతున్నారు. 2,136 మంది ఉపాధ్యాయులను పరీక్ష నిర్వహణకు ఉపయోగిస్తున్నారు. డిపార్ట్మెంటల్ అధికారులుగా 168 మంది, చీఫ్ సూపరింటెండెంట్లుగా 168 మంది, కస్టోడియన్స్ 50 మంది, ఇన్వెస్టిలేటర్లుగా 1,750 మందిని నియమించారు. సబ్జెక్టు టీచర్లకు ఆయా సబ్జెక్టుల పరీక్షలు జరిగే రోజున ఇన్విజిలేషన్ లేకుండా ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో 3 డివిజన్లలో 6 పరీక్షా కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. తిరువూరులో శ్రీ చైతన్య నారాయణ, నందిగామలో నారాయణ శ్రీ చైతన్య, జగ్గైపేటలో చేకు విద్యాలయం, మైలవరంలో ఎస్ఎస్కే ఉన్నత పాఠశాలను సమస్యాత్మక జాబితాలో చేర్చారు. ఈ కేంద్రాల్లో నిరంతరం నిఘా కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న క్రీడా పోటీలలో పాల్గొనేందుకు పలువురు ఉత్సుకత కనబరిచారు.
మొత్తం 173 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. కొందరు 2-3 ఆటల్లో పాల్గొనేందుకు ఆసక్తి కనబరిచారు. క్రికెట్, క్యారమ్స్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిడ్, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం బ్యాడ్మింటన్లో పాల్గొనే అవకాశం ఉంది. ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు షటిల్, వాలీబాల్ ఆడనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడా సాంస్కృతిక పోటీలో పాల్గొని సరదాగా గడిపేవారు. చివరిగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఈ పోటీలు నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోటీలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, DRRMC ఇండోర్ స్టేడియాలను సిద్ధం చేస్తున్నారు. స్టేడియంలో అడుగున్నర ఎత్తున కంకర చిప్స్, డస్ట్లు పోసి నింపారు. క్రికెట్ పిచ్ కోసం VMC ఇంజనీరింగ్ విభాగం వారు JCBలు, రోలర్లతో పనులు చేస్తున్నారు. క్రీడా పోటీల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు పలువురు ఉత్సుకత కనబరుస్తున్నారు. మొత్తం 173 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. మంత్రి లోకేష్ క్రికెట్, వాలీబాల్, షటిల్లో పాల్గొంటారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, క్రికెట్, వాలీబాల్, షటిల్ పోటీల్లో పేర్లను నమోదు చేసుకున్నారు. క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి షటిల్, టెన్నికాయిడ్, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ క్రీడల్లో పాల్గొనున్నారు. అన్నింటిలోకి క్రికెట్ ముందు వరుసలో ఉంది. ఇందులో 31 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, PVGR నాయుడు, యార్లగడ్డ వెంకట్రావు, MS రాజు తదితరులు ఉన్నారు. షటిల్, బ్యాడ్మింటన్, వాలీబాల్కు 25 మంది చొప్పున పేర్లను నమోదు చేసుకున్నారు. షటిల్, బ్యాడ్మింటన్లలో ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, మంత్రులు నారా లోకేష్, TC భరత్, వాసంశెట్టి సుభాష్, తెదేపా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, జనసేన ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్ పోటీల్లో ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అచ్చెన్నాయుడు పేర్లు నమోదు చేసుకున్నారు. మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 100 మీటర్ల పరుగు పందెం, షాట్ పుట్, క్యారమ్స్, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టెన్నికాయిడ్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్ క్రీడలను నిర్వహించనున్నారు. షాట్ పుట్, షటిల్, బ్యాడ్మింటన్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్లో మంత్రులు వంగలపూడి అనిత, సంధ్యారాణి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. టెన్నికాయిడ్, టగ్ ఆఫ్ వార్, షటిల్, బ్యాడ్మింటన్లో మంత్రి సవిత పాల్గొంటారు. క్యారమ్స్లో ఎమ్మెల్యేలు పరిటాల సునీత, గౌరు చరితారెడ్డి, గౌతు శిరీష పాల్గొంటారు. వైకాపా ఎమ్మెల్యేలు టి మాధవరావు, రవీంద్రనాథ్ 100 మీటర్ల పరుగు పందెం, త్రోబాల్లో పేర్లను నమోదు చేసుకున్నారు. 100 మీటర్ల పరుగు పందెంలో తెదేపా ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, భాజపా ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొంటారు. ఈరోజు దాదాపు 12 యాక్టివిటీస్ సంబంధించి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, ఈరోజు టగ్ ఆఫ్ వార్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు 20వ తేదీ ముగింపు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇదన్నీ కూడా ఒక సమర్థవంతంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మా ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ నుంచి మా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా DSD వాళ్ళు కానీ, కోచెస్ కానీ అన్ని ఏ క్రీడకు సంబంధించి ఆ క్రీడలకు సంబంధించి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడా కూడా అందరి భాగస్వామ్యంతో ఏ ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా నిర్వహిస్తాం. ఈ క్రికెట్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, అదేవిధంగా టగ్ ఆఫ్ వార్ కావచ్చు, త్రోబాల్, షాట్ పుట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, అదేవిధంగా కబడ్డీ కావచ్చు ఇక్కడ నిర్వహిస్తారు. అదేవిధంగా ఇండోర్కి సంబంధించి టేబుల్ టెన్నిస్ కావచ్చు, షటిల్ కావచ్చు అక్కడ నిర్వహిస్తారు. ఏ యాక్టివిటీస్ ఎక్కడ నిర్వహించాలో ఆల్రెడీ మార్కింగ్ జరిగింది. ఆ ప్రిమిసెస్లోనే ఏ ప్లేయర్స్ ఎక్కడెక్కడ ఆడాలి ఏంటనేది కూడా ఆల్రెడీ నేను దానికి అనుగుణంగా కూడా మా అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రేపటి నుంచి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉత్సాహపూరిత వాతావరణంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. కూటమి ప్రభుత్వం పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ క్రీడా పోటీలకు ఆహ్వానించడం జరిగిందన్నారు. అందరూ వస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రీడా ప్రాంగణాన్ని సందర్శించిన అనంతరం టెన్నిస్ కోర్టులో ఆదివారం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ గతంలో ఈ సాంప్రదాయం ఉండేదని, గత ప్రభుత్వం శాసనసభ సంస్కృతి సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మళ్లీ పాత సాంప్రదాయానికి స్వాగతం పలకడం గొప్ప నిర్ణయమన్నారు.
మానవుడి దైనందిన జీవితంలో స్ట్రెస్, బిజీ లైఫ్ నుంచి క్రీడా పోటీల ద్వారా సేద తీరవచ్చన్నారు. అందుకనే ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం స్టేడియంలను అభివృద్ధి చేయనుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు, టూరిజంకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చీఫ్ విప్ జీవి అన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దాదాపు 12 రకాల ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 18, 19 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి క్రికెట్, టెన్నిస్, టెన్నికాయిట్, త్రోబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్, 100 మీటర్ల పరుగు పందెం, టగ్ ఆఫ్ వార్, టేబుల్ టెన్నిస్ తదితర ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. అలాగే ఈ నెల 20వ తారీఖున హరిత బర్మ్ పార్క్ నందు బడ్జెట్ డిన్నర్తో పాటు క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. క్రికెట్ 18వ తారీఖు 3 గంటల నుండి 6 గంటల వరకు క్రికెట్, అట్లాగే 18వ తారీఖు 6 గంటల నుండి టెన్నిస్ కోర్టు, టెన్నిస్ గేమ్ ఉంటుంది. 3 కోర్టులు ఉన్నాయి ఇక్కడ. అలాగే టెన్నికాయిట్ 5 to 6 టెన్నికాయిట్. సో త్రోబాల్ 6 to 8. సో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఇది ఒక్క కాపీ శాప్ నుండి అందరికి ఇప్పుడే అందజేస్తారు వారు. 18వ తారీఖు కొన్ని, 19వ తారీఖు కొన్ని ఉంటాయండి. 20వ తారీఖు ఓన్లీ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. సో ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు అందరూ కూడా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కుటుంబ సమేతంగా 20వ తారీఖు వస్తారు. ఆ రోజు ఫైనాన్స్ మినిస్టరు డిన్నర్ ఏర్పాటు చేస్తున్నారు. సాంప్రదాయంగా ఇచ్చేటువంటి డిన్నరు, బడ్జెట్ డిన్నరు 20వ తారీఖు. 20వ తారీఖు అందరూ కుటుంబాలతో, ఫ్యామిలీస్తో వస్తారు. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా 20వ తారీఖు ఈవినింగ్ ఆఫ్టర్ 6 కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఇది ట్రెడిషనల్గా, సాంప్రదాయంగా వచ్చేది. ఇప్పుడు ఆ స్ఫూర్తి కొరవడింది. మళ్ళీ క్రీడలతోనే మళ్ళీ వస్తుందేమో చూద్దాం. వాళ్ళు వస్తే బాగుంటుందని కోరుతుంది. ఇక్కడేం మైక్ ఎవరు, మైక్ టైం ఎవరు, హోదా ఎవరు, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. వాళ్ళు కూడా రావాలన్నాడు పాపం. ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన శాసనసభ సభ్యులు శాసనసభ కూడా వద్దామనే ఉంటుంది. అంటే తప్ప ఇంటి దగ్గర కూర్చొని టీవీలో చూద్దామని అనుకోరు కదా. హౌస్కి ఎలక్ట్ అయిన వాళ్ళు, ఓడిపోయినప్పుడు అనుకో మనకు తప్పదు. గెలిచినప్పుడు వాళ్ళు వద్దామని కోరుకుంటారు. వైసీపీలో ఫస్ట్ టైం గెలిచిన శాసనసభ్యులు ఎవరైనా శాసనసభ వస్తే బాగుండని కోరుకుంటున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. ఇక్కడ హోదాతో పని లేదు, మైక్తో పని లేదు కాబట్టి గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి వస్తారేమో చూద్దాం. లెటర్స్. మచిలీపట్నంకు ఐకానిక్ సెంటర్గా కోనేరు సెంటర్ను అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం మున్సిపాలిటీకి చెందిన భూములను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామి పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. త్వరలోనే మచిలీపట్నం మున్సిపల్ నూతన కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మచిలీపట్నం నగరంలోని 19వ డివిజన్లో 14.48 లక్షల రూపాయల విలువైన సిఎస్ఆర్ నిధులతో పలు అభివృద్ధి పనులను మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఆ డివిజన్లో 5.70 లక్షల రూపాయల వ్యయంతో పైలాన్ పార్కుకు కాంపౌండ్ వాల్, అదేవిధంగా పార్కులో 8.78 లక్షల రూపాయల వ్యయంతో వాకింగ్ ట్రాక్ నిర్మాణం పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతం బ్రిటిష్ కాలం నాటి నుంచి ఎంతో చరిత్ర కలిగి ఉందని వివరిస్తూ 1990లో వచ్చిన తుఫాన్ కారణంగా బందరు పట్టణం ముంపుకు గురైందని, దానికి గుర్తుగా ఆ సమయంలో ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన పైలాన్ను అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభోత్సవం చేసిన సంఘటనను మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మచిలీపట్నంకు ఐకానిక్ సెంటర్గా కోనేరు సెంటర్ను అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం మున్సిపాలిటీకి చెందిన భూములను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామి పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. త్వరలోనే మచిలీపట్నం మున్సిపల్ నూతన కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ప్రధానంగా ఇంకొక ముఖ్య నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి స్థలాలు ఉన్నాయి, వాటిని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడ్లో వాటిని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేయమని కోరడం జరిగింది. దానిలో భాగంగా మనం బేబీ సెంటరు, అలాగే మున్సిపల్ ఆఫీస్ని, ఎందుకంటే దాదాపు అదంతా కూడా కంజెస్టెడ్ అయిపోయింది. అలాగే దాని ఆపోజిట్లో ఉన్నటువంటి పాత కూరగాయల మార్కెట్ను కూడా కలుపుకొని, అలాగే మన బళ్ళదొడ్డి, ఇవన్నిటిని కూడా కలుపుకొని ఒక పీపీపీ మోడ్లో వీటిని డెవలప్ చేస్తే, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్,
వాళ్ళే నిర్మిస్తారు, వాళ్ళు కొంతకాలం వాళ్ళు లీజుకుంటారు, తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. ఇది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాం కింద చేయడం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు గత 5 ఏళ్లలో నాటి ప్రభుత్వం ఏమాత్రం సహాయం చేయలేదని, ₹1 నష్టపరిహారం కూడా ఇవ్వలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. నిర్వాసితులను పట్టించుకోకపోవడంతో మమ్మల్ని తెలంగాణలో కలిపేయండంటూ నిర్వాసితులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సి వచ్చిందని మంత్రి విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఒక్కసారిగా 800 కోట్లు నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు గత 5 ఏళ్లలో నాటి ప్రభుత్వం ఏమాత్రం సహాయం చేయలేదని, ₹1 నష్టపరిహారం కూడా ఇవ్వలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. శాసన మండలిలో ప్రసంగించిన ఆయన గత ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా విమర్శించారు. గత 5 ఏళ్లలో నిర్వాసితులను పట్టించుకోకపోవడంతో మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి అంటూ నిర్వాసితులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సి వచ్చిందని మంత్రి విమర్శించారు. పోలవరం నిర్వాసితుల పునరావాసం కోసం నాటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కాలనీల నిర్మాణానికి కూడా కాసేపు పనిచేయలేదని ఆయన అన్నారు. 2017లో చంద్రబాబు నాయుడు ₹800 కోట్ల జమ చేయగా తర్వాత 7 ఏళ్లలో నిర్వాసితుల కష్టాలు మరింత పెరిగాయని మంత్రి గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఒక్కసారిగా ₹800 కోట్ల నిర్వాసితుల ఖాతాలో జమ చేశామని తెలియజేశారు. పోలవరం ముఖ్యమైన ప్రాజెక్టు అని తెలిసినా జగన్ ప్రభుత్వం నిర్వాసితుల పునరావాసాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని మంత్రి మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ ఒక్కసారి కూడా నిర్వాసితుల వైపు చూడలేదని, పునరావాస కాలనీలో ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కోసం ఇచ్చిన ₹3,385 కోట్ల రియంబర్స్మెంట్ నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని మంత్రి ఆరోపించారు. ఆ నిధులను ప్రాజెక్టు అభివృద్ధికి లేదా నిర్వాసితులకు ఇవ్వకుండా వేరే చోట ఉపయోగించారని తెలియజేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల పునరావాసానికి సమాన ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. పునరావాస కాలనీల నిర్మాణ పనులను వేగవంతం చేసి 2026 జూన్ నాటికి పూర్తి చేసి నిర్వాసితులకు గౌరవప్రదంగా ఇళ్లు అప్పగిస్తామని ఆయన ప్రకటించారు. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమవుతుందని నమ్మేటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి అదే విషయాన్ని నేను డాక్యుమెంట్స్ తోటి సహా చూపించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందని అడుగుతున్నారు. అడగవలసింది గత ముఖ్యమంత్రిని, గత ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఆ రోజు పార్టీ 1.15 మీటర్స్ ప్రతిపాదించింది మీరే, దానికి నిధులిమ్మని కోరింది మీరే. మళ్ళీ ఈ రోజు ఎందుకు అంగీకరించారని మాట్లాడుతూ ఉన్నారని అంటే పదే అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి. మీ అబద్ధాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి తగిన శాస్తి ప్రజలు ఇచ్చారు. దానికి లోతుగా నేను పోదలుచుకోవాలా. రెండవది ఆయన అడుగుతూ ఉన్నారు, ఏదైతే కాలనీలకు సంబంధించి ఎందుకు పనులు పూర్తి కావట్లేదని అడుగుతూ ఉన్నారు. మరి నేను అడుగుతూ ఉన్నా, ఆ రోజు 2019 పాదయాత్రలో కూడా మీ నాయకుడు ఆ రోజు అడుగున కూడా వాగ్దానాలు చేశాడు నిర్వాసితులకి. మరి 19-24 అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే, 19-24లో ముఖ్యమంత్రిగా ఉన్నది మీ నాయకుడే. మరి నేను అడిగేది ఏంటంటే ఆ రోజు 5 సంవత్సరాల్లో ఒక్క కాలనీకి సంబంధించి ఒక్క అరబస్తా సిమెంట్ ఎక్కడైనా మీరు వేశారా? ఆ కాలనీలకు సంబంధించి ఎక్కడైనా ₹1 మీరు ఖర్చు పెట్టారా? 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయినటువంటి కాలనీలు తప్ప ఒక్క కాలనీలో ఒక్క ఇల్లు కూడా, కనీసం పునాది కూడా ఇటుక ముక్క పేర్చలేనిటువంటి వాళ్ళు కూడా ఈరోజు కాలనీల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? గత ప్రభుత్వంలో జగన్ మాతృభాషను ద్వేషించారని, తెలుగును చంపేయడం మంచిది కాదంటూ తాను మాట్లాడినందుకు తనపై కక్ష కట్టారని, దీంతో 4 ఏళ్లు రాష్ట్రానికి రాకుండా ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చిందని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. దేశం నలుమూలల నుంచి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా భాష మర్చిపోకూడదంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారు మాతృభాషలో చదువుకునే అవకాశం కల్పించాలని కోరారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో వారధి పేరుతో సాంస్కృతికోత్సవం నిర్వహించారు. టీఏఎంసీసీఐ లోగోను రఘురామకృష్ణరాజు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో తెలుగు వారందరినీ మాతృభాషే ఒక చోటకు చేర్చిందని అన్నారు. అంతా కలిసి వచ్చి ఇక్కడ వారధి లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోనూ తెలుగు మాధ్యమాన్ని అమలు చేయడంతో పాటు ఇతర భాషలను ప్రోత్సహించాలంటూ తాను గతంలోనే చెప్పానన్నారు.
గత వైకాపా ప్రభుత్వానికి ఇది అర్థం కాలేదని, కానీ ప్రజలకు మాత్రం బాగా అర్థమైందన్నారు. గత ప్రభుత్వంలో తెలుగు భాష జాతికి జరుగుతున్న అన్యాయాన్ని వారు తెలుసుకోగలిగారన్నారు. మానవ మనుగడకు అన్ని భాషలు అవసరమేనని చెప్పారు. కానీ మాతృభాష మర్చిపోయేంతది కాదని, తెలుగువారు ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నా మన భాషలోనే మాట్లాడుకోవాలని, అప్పుడే మాతృభాషకు ప్రాచుర్యం కల్పించగలం అని రఘురామ సూచించారు. ప్రముఖ సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ 100కు పైగా తెలుగు సినిమాల్లో నటించడంతో భాషపై తనకు మమకారం మరింత పెరిగిందన్నారు. మహారాష్ట్రలో భవిష్యత్తు తరాలకు తెలుగు నేర్పించాలని అక్కడి మన వాళ్లు కృషి చేయడం సంతోషకరమన్నారు. తెలుగువారు పారిశ్రామికంగా ఎదగడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించడానికి TAMCCI ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని సుమన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో NTAM అధ్యక్షుడు గంజి జగన్ బాబు, ప్రధాన కార్యదర్శి అశోక్ కంతే, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, వారధి కోఆర్డినేటర్ కిలారు దిలీప్, ఏపీ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు RV స్వామి, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు P భాస్కర్రావు, భాజపా అధికార ప్రతినిధి యామిని శర్మ తదితరులు పాల్గొన్నారు. పక్క వాళ్ళకు కూడా మన మాతృభాషలో అవకాశం ఇవ్వాలి చదువుకుంటానికంటే, మన వాళ్ళు తెలుగు చదువుకోవాలంటే పూనేలు చదువుకోవాలని కాదురా నాయన, మనం కంపల్సరీగా చేయాలి, వాళ్ళకు కూడా చేయాలి అని ఉద్దేశం. అది మరి పరమానందయ్య గారి శిష్యుల్లాగా మీరు ఇలా అర్థం చేసుకుంటే నేనేమీ చేయలేనని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. కానీ అదృష్టవశాత్తు తెలుగు ప్రజలు తమ భాషకి, తమ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకోగలిగారు. పరాయ భాషల్ని నేర్చుకుందాం, కానీ తెలుగును విస్మరించి కాదు. అందరూ కూడా తెలుగు భాషని క్షుణ్ణంగా రాయగలగాలి. 80లో 81లో నన్ను తెలుగు ఇండస్ట్రీ తీసుకొచ్చింది హీరో భానుచందర్. నువ్వు రా, నీకు తెలుగులోనే నీకు మంచి లైఫ్ చెప్పి, మేము అప్పుడు నేను హీరో ఆయన విలన్గా చేసినప్పుడు నన్ను తీసుకొచ్చి తరంగిణి అనే సినిమాలో నన్ను పరిచయం చేసి, ఇద్దరు కిలాడిలో పరిచయం చేశారు. కానీ తరంగిణి సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం ఆడింది. ఇంకా అక్కడి నుంచి ఆయన థాట్ అండి, నేను 100 సినిమాలు హీరో తెలుగులో చేస్తానని చెప్పి నాకు తెలియదు. సో తెలుగు వాళ్ళు నాకు లైఫ్ ఇచ్చారు కాబట్టి నా లైఫ్ తెలుగు వాళ్ళకు ఉన్నాయండి. ఏం కావాలంటే నేను చేస్తాను. మనం ఏం 100 ఏళ్ళు బ్రతికేది లేదు కదా. చాలామంది రేపేం జరుగుతుంది అంటారు. నేనేమంటాను, 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఉన్న వరకు మనం మంచి చేయాలి, ఉన్న వరకు మనం బాగా చేయాలి, ఉన్న వరకు హెల్ప్ చేయాలి. అది నా ఉద్దేశం అనమాట. కాబట్టి నాకు ఏమీ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదండి, నథింగ్ అండి. మీ అభిమానం, మీ ఆశీర్వాదాలు ఉంటే చాలు. సుమన్ ఇస్ రెడీ. ఎప్పుడైనా సరే ఇలాంటి ముఖ్యంగా మన భాష గురించి కానీ, తెలుగు వాళ్ళ గురించి కానీ, ఏదైనా సరే, ఏ ఊరైనా, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు. సో తెలుగు అంటే మా పిల్లలు కూడా, నా డాటర్ అండ్ సన్ తెలుగు హ్యాపీగా నేర్చేసుకున్నారు. మేమే నేర్పించలేదు, వాళ్ళకి ఆటోమేటిక్గా నేర్చేసుకున్నారు. సో అన్ని భాషల వాళ్ళ ఒక బ్యూటీ ఉంటుంది. సో ఒక భాష మనం ఎక్కువ నేర్చుకుంటే ఇంకొక మనిషిగా మారుతామని మా సీనియర్ ఒకరు చెప్పేవారు. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు హిందీ వచ్చేది కాదు ఫస్ట్. అక్కడికి వెళ్ళి హిందీ నేర్చుకున్నా, కానీ ఎంతోమంది హిందీ వాళ్ళతో, అంటే ఎవరికైతే తెలుగు రాదో, కన్నడ రాదో, వాళ్ళకు హిందీ మాత్రమే వస్తుంది. వాళ్ళతో నేను మాట్లాడాలంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. నేను నేర్చుకోకపోతే వాళ్ళతో నా సంబంధం కట్ అవుతుంది. బికాజ్ వాళ్ళు ఏం చెప్తారు నాకు తెలియట్లేదు, నేనేం చెప్పాలి వాళ్ళకి తెలియట్లేదు. అలాగే భాష అనేది ఎప్పుడు ప్రగతిని చూపిస్తుంది. దానికోసం కూడా ఈరోజు ఈ కార్యక్రమం తెలుగు ఖ్యాతిని చాటి చెప్పుతూ, సో మన మహారాష్ట్రలో ఉన్నప్పటికీ కూడా, సో అక్కడ కూడా మనం దీన్ని పెంపొందిస్తున్నాము. అక్కడ కూడా మనమందరూ తెలుగు వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ పేబ్యాక్. జమిలీ ఎన్నికలు అన్ని విధాల మేలన్న విషయాన్ని అందరూ గ్రహించాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షహజాద్ పునావాలా అన్నారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల వృధాకు కళ్ళెం వేసి ప్రగతికి బీజం వేయొచ్చని వివరించారు. ఒకే ఎన్నిక దేశానికి కొత్త కాదని, స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 పర్యాయాలు దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగ్గా స్వీడన్ సహా వివిధ దేశాలలో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించిన సామాజిక మాధ్యమాల ప్రభావితుల సమావేశానికి భాజపా జాతీయ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒకే ఎన్నిక దేశానికి కొత్త కాదని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 3 పర్యాయాలు దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగ్గా స్వీడన్ సహా వివిధ దేశాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. 1983లో ఎన్నికల కమిషన్ 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రతిపాదన తీసుకొచ్చిందని, అనంతరం సుమారు 6 నివేదికలు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదన తీసుకొస్తే ఎవరు ఎందుకు విభేదించలేదని ప్రశ్నించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రాజకీయ విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. స్టాలిన్ పేరు రష్యా స్థానికతను సూచిస్తోందని, తమిళసై
అన్నామలై పేర్లు తమిళనాడు స్థానికతను సూచిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్తో అంటకాగుతున్న డీఎంకే కేవలం హిందీ విషయాన్ని రాజకీయం చేస్తుందన్నారు. 2011లో హిందీ భాషపై వేసిన కమిటీపై కరుణానిధి సమ్మతి తెలియజేస్తే తాజాగా స్టాలిన్ అభ్యంతరం ఎలా తెలియజేస్తారని ప్రశ్నించారు. భాజపా సోషల్ మీడియా బాధ్యుడు సంజయ్, రాష్ట్ర కన్వీనర్ అడుసుమిల్లి కేశవకాంత్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాష్ట్ర కన్వీనర్ వేటుకూరు సూర్యనారాయణరాజు, నాగుతు రమేష్ నాయుడు, దుగ్గరాజు శ్రీనివాస్, పాతురి నాగభూషణం, యామిని శర్మ తదితరులు పాల్గొన్నారు. So they are opposing the NEP. They are suddenly started boycotting even the rupee symbol, which was made by a communion by their party leaders during the UPA tenure, facilitated and felicitated by Karunanidhi ji and by Chidambaram ji. But because politics is before governance, politics is before everything else, they are opposing what they have only adopted. That is how politics is. Even though the NEP does not say anything about Hindi imposition, nothing about Hindi imposition. In fact, we have promoted regional languages maximum. Prime Minister has praised Tamil language as the oldest ancient language and has spoken on United Nations platform. అసెంబ్లీలో పిహెచ్సిలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. పిహెచ్సిల నిర్మాణంపై దృష్టి పెట్టామని, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్లో భాగంగా పిహెచ్సిల ఆధునీకరణ జరుగుతుందన్నారు. వెంటనే ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సరైన సౌకర్యాలు లేవని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించి కనీస సౌకర్యాలు కూడా కిడ్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేయలేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ విషయంలో మంత్రి సత్యకుమార్ దృష్టి పెట్టాలని కోరారు. గత ప్రభుత్వంలో అనేక రకాల సమస్యలు రైతులు ఎదుర్కొన్నారని సభ్యులు తెలిపారు. వ్యవసాయంలో ఎలాంటి ఆధునిక చర్యలు తీసుకుంటారనే అంశంపై సభ్యులు ప్రశ్నలు అడిగారు. ఫిబ్రవరి 2023లో మళ్ళీ 83 పిఎస్సీలు నిర్మించడానికి జీవో ఇచ్చారు అధ్యక్ష. దీనికి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి కేంద్రం ప్రభుత్వం ఒక్క పిఎస్సీకి 1,43,00,000 ఇవ్వడానికి సిద్ధపడింది 23-24 సంవత్సరానికి. అయితే 21 నుంచి 23 దాకా ప్రతి సంవత్సరం అదే మళ్ళా కొత్తగా నిర్మిస్తామని చెప్పి జీవోలు ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు అధ్యక్ష, ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, చెయ్యాలి చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్న చందంగా వీడికి మళ్ళీ జీవోలు ఇవ్వడం, కొత్తగా నిర్మిస్తామని చెప్పడం తప్ప చేసింది ఏం లేదు అధ్యక్ష. కడప జిల్లాలో కూడా స్టీల్ ప్లాంట్కి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు సొంత జిల్లాలో 3 సార్లు భూమి పూజలు చేశారు అధ్యక్ష. అదే సమయం కానీ అక్కడ ఇటుక కూడా పేర్చలేదు. అదేవిధంగా ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పటికి కూడా పనులు చేపట్టలేదు అధ్యక్ష. 88కి గాను 1 మాత్రమే చేశారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో R&Bకి 204 కోట్లు ఈ కొత్తగా నిర్మించబెట్టిన పిఎస్సీలకి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 50 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లకు కూడా మంజూరు చేయడం జరిగింది. భవనం తప్ప అదే ప్రాంతంలో ఒక పిహెచ్సిలో ఉన్నటువంటి పాత డయాలసిస్ మిషన్ తెచ్చి ఓపెన్ చేసి ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు అధ్యక్ష. భవనం చూస్తే చాలా అందంగా ఉంది, అక్కడికి వెళ్తే స్టాఫ్ లేరు. నేను మంత్రి గారితో కూడా చెప్పాను, కనీసం ఇది కిడ్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక 5-10 డయాలసిస్ సెంటర్ మిషన్లు పెట్టాలని కూడా ఆ రోజున్న ప్రభుత్వానికి కనీసం జ్ఞానం లేదు. దీన్ని ఎలాగా చేయాలని చెప్పి ఒక ఆలోచన చేశాం అధ్యక్ష. కేంద్ర మంత్రి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, నేను అక్కడ యామ్కాస్ ఉంది అధ్యక్ష, మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ అసోసియేషన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అడిగితే వాళ్ళొక 2 డయాలసిస్ మిషన్స్. విజయవాడ నగరాన్ని సుందర నగరంగా, పచ్చదనంతో ఆహ్లాదకరంగా, ఉన్నత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఒక పక్కన అమరావతి, మరో పక్క ఔటర్ రింగ్ రోడ్ అంతర్గత రహదారుల నిర్మాణం పనులకు సంబంధించిన నిధులను సమకూర్చుకొని చాలా వేగంగా విజయవాడ నగరం పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే 35 కోట్ల రూపాయల పనులు మంజూరు అయ్యాయని, అందులో కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ విజయలక్ష్మి కాలనీ టవర్ లైన్ రోడ్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 35 లక్షల రూపాయలతో నిర్మించనున్న రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నగరానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం నూతన రాష్ట్రానికి రాజధాని నగరం విజయవాడ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రకటించారన్నారు. అమరావతి నగరంగా గుంటూరు, విజయవాడ మధ్య రైతులు ఇచ్చిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వం
సమయంలో అమరావతి నిర్మాణానికి గ్రహణం పట్టిందని ఆ గ్రహణాన్ని ప్రజలే తొలగించారని అన్నారు. అమరావతి నగరంలో 30,000 కోట్ల రూపాయల పనులకు కేబినెట్ ఆమోదం పొందుతోందని చెప్పారు. 2014-2019లో కేవలం 1,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10,000 కోట్లు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టి అనేక నిర్మాణాలు చేశారన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే నేరుగా 30,000 కోట్ల రూపాయల సహకారంతో అనేక నిర్మాణాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రజలు అందరూ భాగస్వాములు కాబోతున్నారని తెలియజేశారు. టీడీపీ నాయకులు తుమాటి ప్రేమ్నాథ్ మాట్లాడుతూ 3వ డివిజన్లోని కరెన్సీ నగర్ విజయలక్ష్మి కాలనీ బాగా వెనుకబడి ఉన్న ప్రాంతమని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ ప్రాంతంలో నీరు, విద్యుత్, రోడ్ల సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పారు. విజయలక్ష్మి కాలనీని భారతీనగర్ కాలనీగా అభివృద్ధి చేస్తున్నారని తెలియజేశారు. విజయవాడ నగరం సుందర నగరంగా తీర్చిదిద్దడానికి ఈ రోజున పచ్చదనంతో కళకళలాడేటట్టు పర్యావరణ పరంగా ఉన్నతమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ విధానంలోనే రోడ్లన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజున విజయవాడలో ఎక్కడన్నా కానీ 35 కోట్ల రూపాయల రోడ్లు ఒక తూర్పు నియోజకవర్గంలోనే శాంక్షన్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా కొన్ని 10,000 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసే వర్క్లన్నీ కూడా స్పీడ్గా నడుస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగరానికి ఇచ్చిన ప్రాముఖ్యత విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజున మొట్టమొదటిగా విడిపోయిన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో 2014లో మొట్టమొదటిగా సభలో ఆయన అనౌన్స్ చేసిన విజయవాడ నగరం మన నూతన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నగరం. ఈ ప్రాంతంలో నీటి సౌకర్యం కానీ, విద్యుత్ సౌకర్యం కానీ, రోడ్ల సౌకర్యం కానీ అన్నీ కూడా చాలా చక్కగా వారికి తెలుసుకున్నారు, వారు అవగాహన చేసుకున్నారు. అన్నీ కూడా ఈ 9 నెలల కాలంలోనే ఇవన్నీ పరిష్కారం చేసి కరెన్సీ విజయలక్ష్మి కాలనీ కూడా భారతీనగర్ కాలనీ లాగా మరి ముందుకు వచ్చే విధంగా వారు కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా 35 లక్షలతో 2 రోడ్ల నిర్మాణానికి ఈ రోజున శంకుస్థాపన చేయడం చాలా సంకేతం. వారికి ధన్యవాదాలు, వారికి అభినందనలు తెలియజేస్తూ పాల్గొన్నటువంటి కాలనీ వాసులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. ప్రేమ, కామెడీ, యాక్షన్ సన్నివేశాలతో కాలగమనం చిత్రాన్ని నిర్మించడం జరిగిందని, కుటుంబ సమేతంగా ప్రేక్షకులు వీక్షించవచ్చని ఆ సినిమా హీరో రాజా, హీరోయిన్ లావణ్య తెలిపారు. ఏ విధమైన అసభ్య సన్నివేశాలు కానీ, అసభ్య పదజాలం కానీ ఈ చిత్రంలో లేవని చెప్పారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని బాలోత్సవ భవన్లో దర్శక, నిర్మాత బుర్రి సుధాకర్ నిర్మించిన కాలగమనం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అభిమానుల సమక్షంలో ఆదివారం కోలాహలంగా జరిగింది. తొలుత సినిమాకు సంబంధించిన ఒక పాటను ఆవిష్కరించగా ఆ పాటకు హీరో రాజా, హీరోయిన్ లావణ్య జంటగా కలిసి స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. అనంతరం ట్రైలర్ను అతిరథుల సమక్షంలో ఆవిష్కరించారు. ట్రైలర్ చాలా బాగుందని, గ్రామీణ నేపథ్యంలో తీసిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హీరో రాజా, హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ కాలగమనం చిత్రాన్ని కుటుంబ సమేతంగా ప్రేక్షకులు వీక్షించవచ్చని తెలియజేశారు. ఏ విధమైన అసభ్య సన్నివేశాలు కానీ, అసభ్య పదజాలం ఈ చిత్రంలో లేవని చెప్పారు. దర్శకుడు బుర్రి సుధాకర్ ఈ చిత్రంలో బడ్జెట్కు ఏమాత్రం వెనుకంజ వేయకుండా నూతన నటీనటులతోనే చక్కని చిత్రాన్ని తీయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం దర్శకుడు బుర్రి సుధాకర్ మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో తీసిన బలగం చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రేక్షకులందరికీ తెలుసని, అదే రీతిలో కాలగమనం చిత్రాన్ని కూడా నిర్మించడం జరిగిందన్నారు. ఈ చిత్రం నిర్మించడానికి తనకు ఎంతో మంది సహకారం అందించారని, వారికి తానెప్పుడు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. వచ్చే నెలలో కాలగమనం చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశారు. కాగా జబర్దస్త్ టీం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. తమదైన పంచ్ డైలాగులతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు మధుమోహన్, వేకా జ్యువెలరీ అధినేత వనమా సుధాకర్, కాపా శ్రీనివాసరావు విచ్చేసి సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. హీరో రాజా, హీరోయిన్ లావణ్య రామారావు వీళ్ళు చాలా అద్భుతమైన నటనతో ప్రతి ప్రేక్షకుల్ని కూడా ఆకర్షించే విధంగా ఈ సినిమా ఉంటుందండి. మరి ఈ సినిమాకి నాకు ఈ పరిసర ప్రాంతాల్లో, విలేజ్ల్లో ఎంతోమంది చాలామంది సహకరించారు అన్ని విధాలుగా కూడా. నేను చిన్న వ్యక్తిని, సినిమా చిన్నదైనప్పటికీ కూడా సబ్జెక్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ సినిమాకి నేను ఇక్కడ చీఫ్ గెస్ట్లుగా సెలబ్రిటీస్ని అయితే పిలుచుకునే స్థాయి లేదు. నాకు దగ్గరలో ఉన్నటువంటి మా ఆప్తులు, నా శ్రేయోభిలాష్ అయినటువంటి మా కాపా శ్రీనివాసరావు గారిని, మధుమోహన్ సార్ని,
మా మెగా జ్యువెలరీ సుధాకర్ సార్ని ఇలాగ నా దగ్గరలో ఉన్న వాళ్ళని పిలుచుకున్నాను. నేను కేవలం నమ్మింది ఏంటంటే ఈ సినిమా కథను నమ్ముకున్నానండి. ఈ కథ అద్భుతంగా ఉంటుంది, ఇది ప్రజల్లోకి 100% వెళ్తుంది. దీన్ని మీడియా మిత్రులు దీన్ని అద్భుతంగా ప్రజల్లో తీసుకెళ్ళి నన్ను సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. దీనికి మెయిన్ పిల్లర్స్ బ్యాక్ సైడ్ మా నాన్నగారు, ఫ్రంట్ ఉండి నడిపించింది మా సుధాకర్ అన్న అండ్ బుచ్చి అన్న. సో వీళ్ళిద్దరు లేకపోతే నేను ప్రాజెక్ట్ చేసేదాన్ని కాదు. సో వీళ్ళ వల్ల నేను ఈ ప్రాజెక్ట్ చేశాను అండ్ ఐ హోప్ నేను మీరు చెప్పినట్టు నేను చేశానని అనుకుంటున్నా. విలేజ్ బ్యాక్ డ్రాప్, ఫుల్ ఎమోషన్ ఉంటుంది, ఎథిక్స్ తెలిసిన అమ్మాయి. సో ఒక ట్రూ లవ్ అయితే ఉంటుంది. 90sలో తీసిన ఫిలిం అనమాట. ఆ వింటేజ్ లుక్ అయితే వస్తుంది. ఒక సపోర్ట్ చాలామంది దీంట్లో యాక్ట్ చేశారు. లైక్ చిన్న బడ్జెట్ మూవీ అయినా బట్ ఐ హోప్ దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీలా తీసుకొని ఈ ఫిలిం చేయడం జరిగింది. ప్రేమ అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళ ప్రేమ ముఖ్యమా, ఈ ప్రేమ ముఖ్యం అనేది తెలుస్తుంది. ఫస్ట్ చిన్నపిల్లల యూత్ని తీసుకెళ్ళమని నేను ముఖ్యంగా కోరుకున్నాను. అలాగే ఫ్యామిలీ కూడా కూర్చొని చూడొచ్చు. ఇంతకుమించి ఏం చెప్పాలి, ఇంకా చెప్పడానికి ఇంకా ముందు మనకి ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. అందుకని నేను ఇప్పుడు ఇంతటితో ఆపేస్తున్నాను. ఫైట్స్ ఉన్నాయండి, 2 ఫైట్స్. అది కూడా మనకి ఏదో పెద్ద బిల్డప్ కోసం పెట్టలేదండి, సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటాయి ఫైట్స్. అది సిచ్యువేషన్ తగ్గట్టే ఉంటాయి. సాంగ్స్ అయితే ఇప్పుడు మీరు విన్నారు, సాంగ్ చాలా బాగా వచ్చింది. ఇంకా మంచి చిన్న ఐటమ్ సాంగ్ ఉంది. అలాంటి ఐటమ్ సాంగ్ ఏదో పెద్దగా ఉండదు, మంచి నీట్గా ఊర్లో జరిగే సాంగ్ టైప్ ఉంటుంది. లవ్ స్టోరీ, ఫ్యామిలీ అండి, అన్నీ ఉంటాయి. ఇంతకుమించి ఇంకా మన తర్వాత మాట్లాడుకుందాం. ఒక్కటే చెప్పగలనండి, సినిమా చూసినప్పుడు నవ్వకుండా ఉండలేరు, అలాగని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు ఏడవకుండా ఎవరు బయటకు రారు. ఇదైతే పక్కా చెప్పగలను. ఈరోజు ధైర్యంగా ఆయన ఈ మూవీని తీసుకొచ్చి ఈరోజు ప్రజల ముందు తీసుకొస్తున్నారంటే ఇలాంటి వ్యక్తులను ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి, అభిమానించాలి అనేది కూడా కోరుకుంటూ, మరి సుధాకర్ గారి లాగా ఈరోజు ఏదైతే బలగం సినిమా తెలంగాణలో బ్రహ్మాండమైన ప్రజాదరణ పొందింది, దానికంటే ఎక్కువగా ఈ సినిమా ప్రజాభిమానం పొందిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. సుధాకర్ గారి సంకల్పం, ఆయన సామర్థ్యం ఈ సినిమా ద్వారా చూస్తారు. ఖచ్చితంగా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ ఉన్న సినిమా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ టైమ్, ఎనర్జీ అండ్ మనీ ఆన్ మీ. నా తల్లిదండ్రులకి, నా భార్యకి, ఇంత సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నూజివీడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. సినిమాని అన్నకి అక్కడ ఉన్న ఫాలోయింగ్ చూస్తే మాకే ఎంత సపోర్ట్ చేశారో అప్పుడు అర్థమైంది. అట్ ద సేమ్ టైం ఆయన కష్టపడిన ప్రతి మినిట్ చాలా వాల్యుబుల్. మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.